Good evening, children. Today, new chapter quadrature areas. The topic is areas. Quadrature lo how to find out areas. So, what is the definition? The area bounded by a curve, the x-axis and two ordinates is called the area under the curve. So, what is the find out? Taking an x-axis x 0 y dash. The area bounded by a curve. Taking one curve on x-axis and area bounded by a curve, the axis and two ordinates is called. So two ordinates is taking x equal to a, x equal to b. Two ordinates is taking. సో ఇక్కడ ఏ కామా 0 ఒక పాయింట్ తీసుకుంటున్నాను, ఇక్కడ 0 కామా బికి ఒక పాయింట్ తీసుకుంటున్నాను. సో ఏరియా బౌండెడ్ బై ఏ కర్వ్. సో ఈ కర్వ్ను అంటే ఈ పార్ట్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఏరియా బౌండెడ్ బై ఏ గివెన్ కర్వ్. ఈ ప్రాసెస్లో ఏం కనుక్కోవాలి? ఫైండింగ్ ద ఏరియా బౌండెడ్ బై ఏ గివెన్ కర్వ్. సో బౌండెడ్ బై అంటే అండర్ ద కర్వ్, కర్వ్ కింద ఉన్న పార్ట్ను ఇక్కడ ఏరియాగా ఫామ్ అవుతుంది. ఈ ఏరియాను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ బౌండరీస్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈక్వల్ టు బి బౌండరీస్ నుంచి ఒక లైన్ తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ ఒక లైన్, ఎక్స్ ఈక్వల్ టు బి అనదర్ లైన్, ఒక కర్వ్ పాసింగ్ త్రూ ద వన్ కర్వ్, ఈ టూ లైన్స్ వెళ్ళినప్పుడు మనకు ఒక బౌండెడ్ ఫామ్ అవుతుంది. ఈ బౌండెడ్ అంటే ఇది ఒక ప్లేస్ ఫామ్ అవుతుంది. ఈ ప్లేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఏ కర్వ్. సో ఫస్ట్ కొన్ని కర్వ్స్ అబ్జర్వ్ చేస్తే పారాబోలా ఫామ్. సో పారాబోలా ఫామ్ ఎలా ఉంటాయి? సో ఒకటి పారాబోలా ఫామ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఒక ఫామ్, ఇంకోటి y square equal to minus 4ax ఇంకోటి. సో పారాబోలా ఫార్మ్స్ అంటే డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో ఇంకోటి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay, ఇంకోటి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay మైనస్ 4ay. ఓకే, వై స్క్వేర్ ఈక్వల్ 4xy. సో ఇక్కడ పాజిటివ్ సైడ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇవి నెగిటివ్ సైడ్ ఉంటాయి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 4ay. సో ఎలా ఉంటుంది? వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంటాయి. ఇంకోటి నెగటివ్ మాత్రం వై యాక్సిస్ కూడా, ఇది కూడా ప్యారలల్ బట్ నెగటివ్లో ఉంటుంది. సో నెక్స్ట్ సైన్ వేవ్. సో 0 π/2. ఓకే, సో π/2. నెక్స్ట్ 3π/2 2π ఇలా ఉంటుంది. సో దీన్ని పై కూడా తీసుకోవచ్చు, పై. సో ఇక్కడ పాజిటివ్. సో ఎలా ఉంటాయి? వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ వస్తాయి, మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ ప్లస్ తీసుకుంటాం, ఇక్కడ మైనస్. సో నెక్స్ట్ కొజైన్ వేవ్స్. కొజైన్ వేవ్స్లో కూడా పాజిటివ్ ఉంటాయి, డౌన్కి వచ్చేసరికి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ వస్తుంది. ఓకే, సో వాల్యూస్ 0 to π/2, π/2 to π, π to 3π/2, 3π/2, 2π ఇలా వాల్యూస్ను కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి, π/2, 3π/2, 2π. ఓకే, రైటా? ఓకే, సో π/2 ఇక్కడ కాబట్టి పై రాసుకోవచ్చు, 3π/2, 2π ఇలా వాల్యూస్ తీసుకుంటాం. సో లిమిట్స్ అప్లై చేసేటప్పుడు 0 to π, π to 2π. సో పాజిటివ్. సో ఏరియా ఆల్వేస్ ఈజ్ పాజిటివ్లో ఉంటుంది. ఓకే, రైట్ డౌన్ అండ్ డ్రా ద డయాగ్రామ్స్. నెక్స్ట్ ఎలిప్స్. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కర్వ్స్లో. సో ఎలిప్స్ అనే కర్వ్స్ ఇలా ఉంటాయి. మొత్తం 4 రీజియన్స్గా డివైడ్ అవుతుంది. 4 రీజియన్స్ కూడా ఈక్వల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1, ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఓకే, సో ఇలా ఫామ్లో ఉన్న ఎలిప్స్ అంటాం. నెక్స్ట్ సర్కిల్ పరంగా సర్కిల్ ఇలా ఉంటుంది. ఎక్స్ కోఆర్డినేట్స్ x dash y y dash, same x x dash
y y dash. సో సర్కిల్ కర్వ్స్ ఇలా ఉంటాయి. సో ఇందులో కూడా 4 రీజియన్స్ ఆర్ ఈక్వల్. సో x square plus y square equal to r square is form, circle form. x square plus y square equal to r square. Okay, so draw the diagram. సో ఇవి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో ఈ కర్వ్స్ను డ్రా చేసుకొని ప్రాబ్లమ్స్ను ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, రైట్ డౌన్. ఫస్ట్ ఫార్ములా. సో క్వశ్చన్ ఇలాంటి ఫార్ములా ఉంటుంది, ఫార్ములాగా గుర్తుపెట్టుకోవాలి. ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ y ఈక్వల్ టు f of x బిట్వీన్ ద x యాక్సిస్ and lines x equal to a and x equal to b is given by. సో ఒకసారి గ్రాఫ్ని అబ్జర్వ్ చేద్దాం. x y, x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఇక్కడ ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ y ఈక్వల్ f of x. ఒక కర్వ్ను తీసుకుందాం, y ఈక్వల్ టు f of x అనే ఒక కర్వ్. ఈ y ఈక్వల్ టు f of x అనే కర్వ్ బిట్వీన్ ద x యాక్సిస్ ద లైన్స్, ఏ లైన్స్ మధ్యలో ఉన్నారంట, x ఈక్వల్ టు a అనే లైన్స్, x ఈక్వల్ టు a ఒక లైను, ఇంకోటి ఈ x ఈక్వల్ టు b, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్. ఈ కర్వ్ లోపల ఉండేది, ఇక్కడ లైన్స్ ఫామ్ అయినప్పుడు మనకు ఒక ప్లేస్ ఫామ్ అయింది, ఆ ప్లేస్ మధ్యలో ఉన్న కర్వ్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది క్వశ్చన్ మీనింగ్. సో క్వశ్చన్ ఇలా ఉంటుంది. ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ y ఈక్వల్ f of x బిట్వీన్ ద x యాక్సిస్. x యాక్సిస్లో ఉన్న లైన్స్ తీసుకున్నా, x ఈక్వల్ టు ఏ లైన్ స్ట్రైట్ లైన్, x ఈక్వల్ టు b కూడా స్ట్రైట్ లైన్. సో ఈ కర్వ్ని టచ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ద ఏరియా బౌండెడ్ అంటే ఈ ఏరియా కింద, ఈ కర్వ్ కింద ఉన్న ప్లేస్, ఈ 2 లైన్స్ మధ్య ఉన్న ప్లేస్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. సో ఈజ్ గివెన్ బై ద ఏరియా ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ a to b. సో దేనికి ప్యారల్గా ఉందంటే y యాక్సిస్కు ప్యారల్గా ఉంది. సో y dx. సో ఆర్ ఇంకొక ఫార్ములా a to b, y అంటే ఏమనుకున్నాం, f of x dx, f of x dx. సో సింపుల్గా గుర్తుపెట్టాలంటే ఎలా ఫార్ములా రాయాలంటే ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ y ఈక్వల్ f of x బిట్వీన్ ద x యాక్సిస్. x యాక్సిస్ అన్నప్పుడు ఇక్కడ y తీసుకోవాలి, y అన్నప్పుడు ఇక్కడ x తీసుకుంటాం. సో a to b y dx or a to b f of x dx. సో ఫంక్షన్ y ఈక్వల్ టు ఏముంది, f of x dx. ఓకే, ఇది ఫస్ట్ ఫార్ములా. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా. సెకండ్ ఫార్ములాని అబ్జర్వ్ చేద్దాం. ఫార్ములా నెంబర్ 2. ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ x ఈక్వల్ టు f of y. ఫంక్షన్ మారింది ఇక్కడ, x ఈక్వల్ టు f of y ఫంక్షన్ బిట్వీన్ ద y యాక్సిస్. ఎక్కడ తీసుకోవాలా, y యాక్సిస్. అండ్ లైన్స్ y ఈక్వల్ టు c, y ఈక్వల్ టు d ఈజ్ గివెన్ బై. సో ఒక కర్వ్ అబ్జర్వ్ చేద్దాం, x ఈక్వల్ టు f of y కర్వ్. ఇది f of y కర్వ్ తీసుకున్నాను. ఈ f of y కర్వ్ తీసుకున్నప్పుడు ఒక ఇక్కడ y ఈక్వల్ 2 లైన్స్ గీయాలి. ఒకటి y ఈక్వల్ టు c లైన్, ఇంకోటి y ఈక్వల్ టు d లైన్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇలా వెళ్తుంది, ఇంకోటి ఇలా వెళ్తుంది. అంటే ఇక్కడ y ఈక్వల్ c అండ్ y ఈక్వల్ d ఈజ్ గివెన్ బై. వేటి మధ్య ఉంది, బిట్వీన్ ద 2 లైన్స్, y లైన్స్ మధ్యలో ఉంది, ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. అంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫంక్షన్ ఏంది ఇక్కడ, x ఈక్వల్ టు f of y ఫంక్షన్ తీసుకున్నాను. f of y ఫంక్షన్ బిట్వీన్ ద y యాక్సిస్. ఆ ఫంక్షన్ ఎక్కడ y యాక్సిస్ మధ్యలో ఉండాలి. అండ్ లైన్స్ y ఈక్వల్ టు c అండ్ y ఈక్వల్ d. సో ఈ కర్వ్ అనేది y యాక్సిస్ మీద ఉన్నాయి వాల్యూస్, అంటే ఇవి లిమిట్స్ అవుతాయి. సో ఎలా రాస్తాం ఫార్ములా, ఇంటిగ్రేషన్ c to d. సో చెప్పినాను y యాక్సిస్కి ఆపోజిట్ x dy, x dy ఫంక్షన్, ఎందుకు y యాక్సిస్ మీద ఉన్నాయి లిమిట్స్. ఆర్ ఇంకొక ఫార్ములా, లిమిట్స్ మారుతాయి, c to d. x అంటే ఏమనుకున్నాం, f of y dy. The area bounded by the curve x equal to f of y ఈ కర్వ్ బిట్వీన్ ద y యాక్సిస్, ఎక్కడ తీసుకున్నాం, y యాక్సిస్ మధ్యలో, అండ్ లైన్స్ y ఈక్వల్ c అండ్ y ఈక్వల్ టు d లైన్స్ మధ్యలో తీసుకున్నాం ఈ ఏరియాని. సో ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా.
సో c2dx dy ఆర్ c2dx అంటే ఏంది f ఆఫ్ y dy. సో రెండిట్లో ఏ ఫార్ములా అప్లై చేసుకున్నా నో ప్రాబ్లం. రైటా? నెక్స్ట్ ఫార్ములా థర్డ్ ఫార్ములాను అబ్జర్వ్ చేస్తే ద ఏరియా బౌండెడ్ బై హౌ మెనీ కర్వ్స్? 2 కర్వ్స్. y1 ఈక్వల్ టు f1 ఆఫ్ x అండ్ y2 ఈజ్ ఈక్వల్ f2 ఆఫ్ x బిట్వీన్ ద యాక్సిస్, బిట్వీన్ ద x యాక్సిస్. ఆ రెండు కర్వ్స్ ఎక్కడ ఉండాలా? x యాక్సిస్ మీద. చూడు, ఒక కర్వ్ ఇక్కడ తీసుకున్నాను, y1 ఈక్వల్ టు f1 ఆఫ్ x ఒక కర్వ్ తీసుకున్నాను, ఇంకొక కర్వ్ ఇక్కడ తీసుకుంటాను, దీన్ని y2 ఈజ్ ఈక్వల్ f2 ఆఫ్ x రెండు కర్వ్ తీసుకున్నాను. ఈ రెండు కర్వ్స్ వేటి మధ్యలో ఉండాలి? x యాక్సిస్ మీదనే ఉండాలి రెండు కూడా. తర్వాత అండ్ ద లైన్స్, ఏ లైన్స్? x ఈక్వల్ టు a అండ్ x ఈక్వల్ టు b. సో ఇవేమవుతాయి? బౌండరీస్ అవుతాయి. x ఈక్వల్ టు a ఒక లైన్ ఇక్కడ తీసుకున్నాను, x ఈక్వల్ టు a, ఇక్కడ x ఈక్వల్ టు b. సో ఈ రెండింటి మధ్య మనకు ఒక ప్లేస్ ఏర్పడింది. ఈ ఖాళీ ప్లేస్నే మనం EMT, ఈ స్పేస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. రెండు కర్వ్స్ ఇచ్చినప్పుడు అవి x యాక్సిస్ మీద ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఈ ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఇంటిగ్రేషన్ a to b. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్ రావాలంటే టోటల్ కర్వ్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కర్వ్ మొత్తం y1 కర్వ్. ఈ కర్వ్ ఏంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. మనకి ఈ ప్లేస్ రావాలి అంటే అప్పుడు ఏం చేయాలా? y1లో నుంచి y2ను సబ్ట్రాక్ట్ చేయాలి. టోటల్ ఇంత ఉంది, దీన్ని కట్ చేయాలా, రిమైనింగ్ పార్ట్ ఫైండ్ అవుట్ అవుతుంది. కనుక సింపుల్గా y1 మైనస్ y2 చేస్తే సరిపోతుంది dx. సో చెప్పినా కదా, x యాక్సిస్ మీద ఉందంటే ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, yతో స్టార్ట్ అవుతుంది. ఆర్ లేదా y అంటే ఏంది? ఇక్కడ ఫంక్షన్ a to b f1 ఆఫ్ x మైనస్ f2 ఆఫ్ x dx. ఇలా ఫార్ములాని గుర్తుపెట్టుకోవచ్చు. సో రెండు కర్వ్స్ వచ్చినప్పుడు వెంటనే y1 మైనస్ y2 అని గుర్తుపెట్టుకోండి అంతే. y1 మైనస్ y2 dx a to b. సో ఇవి అప్పర్ లిమిట్స్, లోయర్ లిమిట్స్. a to b y1 మైనస్ y2 ఇంటూ dx ఆర్ a to b f1 ఆఫ్ x మైనస్ f2 ఆఫ్ x dx. ఓకే, అర్థమైందా? రెండు కర్వ్స్ వచ్చినప్పుడు ఇలా. రైట్? నెక్స్ట్ ఫార్ములా, నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా, ద ఏరియా బౌండెడ్ బై ద టూ కర్వ్స్ x1 ఈక్వల్ టు f1 ఆఫ్ y, x2 ఈక్వల్ టు f2 ఆఫ్ y బిట్వీన్ ద y యాక్సిస్. ఎక్కడ తీసుకోవాలంటే ఈ టూ కర్వ్స్ y యాక్సిస్ మీద తీసుకుందాం. ఫస్ట్ కర్వ్, సో ఇలా తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ కర్వ్ తీసుకున్నాను. సెకండ్ కర్వ్, ఈ రెండు కర్వ్స్ ఎటు మధ్యలో ఉండాలి? y యాక్సిస్ మీదనే ఉండాలి. సో ఆ లిమిట్స్ y ఈక్వల్ టు c1 d1 ఈ టూ మధ్య ఉండాలి. అంటే ఈ ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ కర్వ్ x1 ఈక్వల్ టు f1 ఆఫ్ y, సెకండ్ కర్వ్ x2 ఈక్వల్ టు f2 ఆఫ్ y. సో ఈ ప్లేస్ రావాలంటే x1లో నుంచి x2ను సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫార్ములా ఇంటిగ్రేషన్ c2d x1 మైనస్ x2 dy. సో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అన్న, ఇక్కడ y యాక్సిస్ అన్నప్పుడు xకు తీసుకోవాలి, x1 మైనస్ x2 ఆర్ c2d y1 ఇక్కడ f1 ఆఫ్ y మైనస్, సో x1 అంటే f1 ఆఫ్ y మైనస్ x2 అంటే f2 ఆఫ్ y dy. సో ఏ ఫార్ములా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. టూ కర్వ్స్ తీసుకున్నాం, x1 ఈక్వల్ టు f1y, x2 ఈక్వల్ టు f2y. వీటి మధ్య ఏరియాను ఫైండ్ అవుట్ చేయండి. వీటి మధ్య, బిట్వీన్ వీటి మధ్య దేనిపైన ఉండాలి? y యాక్సిస్ మీద ఉండాలి. ఆ y యాక్సిస్ సంబంధించిన లైన్స్ y ఈక్వల్ సి, y ఈక్వల్ డి. సో ఇవి లిమిట్స్ అవుతాయి, బౌండరీస్ అంటాం. సో వీటి మధ్యలో ఉండాలి. c2d x1 మైనస్ x2 ఇంటూ dy, c2d ఆర్ f1 ఆఫ్ y మైనస్ f2 ఆఫ్ y dy. ఇవి 4 ఫార్ములాస్. ఓకే, రైట్ ఆన్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం.
ఎక్సర్సైజ్ 3.1 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ రోమన్లో ఏ ప్రాబ్లం, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రీజియన్ bounded by the curve y equal to x square minus x plus 1 the x-axis and the ordinates at x equal to 1 and x equal to 3. So it's in the given curve y equal to x square minus x plus 1. సో దేనిపైన ఉందంటే ఇది ఎక్స్ యాక్సిస్. వాట్ ఈస్ దిస్? y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అనేది పారాబోలా. సో ఇచ్చింది పారాబోలా ఫామ్ ఇచ్చాడు. ఆ పారాబోలా ఫామ్లో ఎక్స్ వాల్యూ 1 ఎక్స్ ఈక్వల్ 3 2 లైన్స్కి ఇస్తాయి. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాం, ఇది ఎక్స్ ఈక్వల్ టు 3 అనుకుంటున్నాం. సో ఇక్కడ 1 ఇది 3 ఈ 2 లైన్స్కి ఇస్తే వీటి మధ్యలో ఉన్న ఏరియాను ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో డయాగ్రామ్ ఏం అవసరం లేదు, అండర్స్టూడ్ కోసం. ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్. సో పారాబోలా ఇలా ఉంది అనుకుంటే ద లిమిట్స్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఎక్స్ ఈక్వల్ టు 3. సో ఇచ్చినది గివెన్ లిమిట్స్ ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఓకే. సో రిక్వైర్డ్ ఏరియా is equal capital A is equal ఇంటిగ్రేషన్. సో లోయర్ లిమిట్స్ ఏమవుతుంది 1 3. సో ఏ ఫంక్షన్ ఇక్కడ x ఇస్తే మనం ఏం గుర్తుపెట్టుకోవాలన్నా y ఫంక్షన్ dx లేదా f ఆఫ్ x dx కూడా రాయొచ్చు. 1 2 3 y అనే ఫంక్షన్ dx లేదంటే f ఆఫ్ x dx ఫంక్షన్ తీసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ 1 2 3. సో y వాల్యూ ఎంత ఇక్కడ x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 dx. ఓకే, 1 minute. సో రిక్వైర్డ్ ఏరియా ఇంటిగ్రేషన్ 1 2 3 y dx. సో y ఇస్ అ ఫంక్షన్, y ఈక్వల్ టు f ఆఫ్ x కూడా తీసుకోవచ్చు. a to b f ఆఫ్ x dx. f ఆఫ్ x అంటే y ఈక్వల్ టు f ఆఫ్ x. ఆ ఫంక్షన్ ఇక్కడ రాస్తాం. ఇంటిగ్రేషన్ లిమిట్స్ లోయర్ లిమిట్ 1 అప్పర్ లిమిట్ 3. y అంటే x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 dx. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంటిగ్రేషన్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 dx అని రాస్తాం. సో n ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. సో n ప్లేస్లో 2 రాస్తే 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 సింప్లీ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఎక్స్ అంటే పవర్లో ఏం లేకుంటే 1 అప్లై చేస్తాం. ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 అంటే 2 బై 2 ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటిగ్రేషన్ 1 dx ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి ప్లస్ ఎక్స్. సో లిమిట్స్ అప్లై చేస్తే సో 1 2 3. ఓకే, రైట్ డౌన్. కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. రైట్ డౌన్. ఓకే. సో ఎక్స్ రిప్లేస్ ఫస్ట్ అప్పర్ లిమిట్స్ని అప్లై చేయాలి. ఎక్స్ ఉన్న ప్లేస్లలో 3 రాయాలి. తర్వాత మైనస్ లోయర్ లిమిట్ 1 అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ 3 క్యూబ్ బై 3 is equal minus 3 square by 2 plus 3. సో 3 అనే లిమిట్స్ అప్లై చేసుకున్నాం. తర్వాత మైనస్ సేమ్ ఎక్స్ ప్లేస్లో 1 అప్లై చేయాలి. 1 క్యూబ్ బై 3 మైనస్ 1 స్క్వేర్ బై 2 ప్లస్ 1 3 క్యూబ్. సో ఇక్కడ 3 క్యూబ్ ఇక్కడ 3 ఉంది. సో క్యాన్సిల్ అయితే 2 మిగులుతాయి అంటే 3 స్క్వేర్ మైనస్ 9 బై 2 ప్లస్ 3
minus 1 cube అంటే 1/3 minus 1/2 plus 1. So 3 cube how much? 9 minus 9/2 plus 3 minus 1/3 minus into minus plus 1/2 minus 1. So 9 ఇక్కడ 9 plus 3 12 12 minus 1 11 minus 9/2 plus 1/2 9/2 plus 1/2 minus 1/3 same 11/1 minus, so both are like fractions, denominator same ఉంది కనుక minus 9 plus 1 minus 9 plus 1 how much? Minus 8 minus 8/2 minus 1/3. So cancellation 2 1 ja 2 4 ja. So 11 minus 4 minus 1/3. 11 minus 4 7 minus 1/3. 7 3 ja 21 minus 1/3 20/3. So square units area kanuka square units. Okay, right down. So ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ రాసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు క్యాషియర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. Next problem. Next, find the area of the region bounded by the curve 2y equal to x square. B, the x-axis and the ordinates at x equal to 1 and x equal to 3. Same parabola, x equal to 1, x equal to 3 వద్ద మన ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలి. సో ద ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎక్స్కి ఆపోజిట్ వై అని గుర్తుపెట్టుకో, వై డిఎక్స్ ఫార్ములా. సో గివెన్ కర్వ్, సో 2y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఫార్ములా ఏమవుతుంది? ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి వై డిఎక్స్, వై రావాలి. వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2. So required area integration 1 2 3 y dx 1 2 3 ఇవే లిమిట్స్. సో కావాలంటే రాసుకోవచ్చు ఇక్కడ x equal to 1 and x equal to 3. This is the limits. X equal to 1 lower limits, x equal to 3 upper limits, y dx. Integration 1 2 3 how much y value? x square divided by 2 dx. సో ఇక్కడ 1/2 అనేది కాన్స్టాంట్. ఇంటిగ్రేషన్ 1 2 3 x square dx. What is the formula? Integration x power n is equal x power n plus 1 by n plus 1 plus c. n ప్లస్ లో ఏముంది? ఇక్కడ 2 ఉంది. 2 plus 1 how much? 3. x power 3 by 3. So 1 2 3. So first 3 అప్లై చేసాం. ఇక్కడ కూడా కాన్స్టాంట్ ఎంత? 3. 1 into 3. సో మిగిలిపోయింది x క్యూబ్. 1 2 3. 1 2 3 జా 6. 3 క్యూబ్ x రిప్లేస్ చేస్తున్నా. 3 క్యూబ్ మైనస్ 1 క్యూబ్. సో 3 క్యూబ్ హౌ మచ్? 27 minus 1. 27 minus 1 how much? 26. So cancellation 2 3 ja 6, 2 1 ja 2 3 ja. So finally area 1 13 ja 13 by 3 square units. Square units. సో ఇక్కడ 2y రాకూడదు, y ఈక్వల్ టు రాసుకోవాలి కర్వ్ను. గివెన్ కర్వ్ 2y is equal to x square, y is equal to ఏమవుతుంది? x square divided by 2. ఇచ్చిన బౌండరీస్ x equal to 1 and x equal to 3. రిక్వైర్డ్ ఏరియా, సో బౌండరీస్ 1 2 3. ఫంక్షన్ ఎలా ఉంది? y ఫామ్లో ఉంది dx, లేదంటే f of x dx కూడా రాసుకోవచ్చు.
ఇంటిగ్రేషన్ 1 2 3 y వాల్యూ x² 2 dx. ఇక్కడ 1/2 అనేది కాన్స్టెంట్, సైడ్ తీసేస్తే అవుట్ సైడ్ పంపిస్తే ఇంటిగ్రేషన్ 1 2 3 x² dx. x² అనేది ఇంటిగ్రేషన్ అనేది ఇంటిగ్రేషన్ x⁻n ఫామ్లో ఉంది dx. x⁻n+1/n+1 c. సో n వాల్యూ ఎంత 2. సో 2 + 1 ఎంత 3. x⁻n+1 అంటే 2 + 1 3/3. 1 2 3 లిమిట్స్ అప్లై చేయాలి. ఇక్కడ కూడా 3 అనేది కాన్స్టాంట్ కాబట్టి అవుట్ సైడ్ పంపిస్తే 1/2 × 3 x³ 1 2 3 2 3 = 6. 3³ - 1³ 1/6. 3³ వాల్యూ 27, 1³ వాల్యూ 1. 1/6 × 27 - 1 26. 2 3 = 6, 2 1 = 2 3 = 1 × 13 13/3 square units. This is the area. Right down the chapter relative with second chapter. First one, let's see. Find the area of the region bounded by the curve y is equal to x² - 1, the x-axis, and the ordinates at x equal to 1, x equal to 3. Same. So third model చెప్తున్నా, సేమ్ అవే మోడల్స్. సో y డైరెక్ట్ y లోనే ఉంది కాబట్టి గివెన్ కర్వ్ y equal to x² - 1 గివెన్ ఆన్ x యాక్సిస్ అన్నాడు అట్ లిమిట్స్ x equal to 1 and x equal to 3. required area is equal limits 1 2 2 3 y dx. How much? Y dx. Integration 1 2 3. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ద ఎక్స్ యాక్సిస్ అంటే ఫార్ములా y అని గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ x కి ఆపోజిట్ y dx. y వాల్యూ x² - 1 dx. వాట్ ఈస్ ద x²? ఇంటిగ్రేషన్ x⁻n ఫార్ములాలో ఉంది. సో ఆల్రెడీ చెప్పిన x² ఇంటిగ్రేషన్ x⁻n dx ఫార్ములాలో ఉంది. ఇంటిగ్రేషన్ x² dx ఇంటిగ్రేషన్ x⁻n+1/n+1 అంటే x³ 3 రాస్తాం. x³ 3 ఇంటిగ్రేషన్ 1 dx అంటే x అని రాస్తాం. ఇంటిగ్రేషన్ 1 dx. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో x² dx చేస్తే x³ 3 - 1 చేస్తే x 1 2 3. సో x రిప్లేస్ చేయాలి ఎంత 3తో, ఒకసారి నెక్స్ట్ 1తో. 3³ 3 మైనస్ x ప్లేస్లో 3. సో ఈ టర్మ్ అయిపోయింది మైనస్ 1³ 3 x ప్లేస్లో 1. 3³ 3 1 = ఇక్కడ 2 వస్తుంది. 3² - 3 -1/3 -1. 1³ means 1. 3² 9 - 3 -1. -1/3 + 1. 9 - 3 6. 6 + 1 7. 7 - 1/3. 7 3 = 21 - 1/3. 20/3 square units. Okay, right. So part 1 is over. Next part 2.